హాయ్ పిల్లలు, మీ ముందుకి ఈరోజు ఒక మంచి కథతో వచ్చేసాను. కథ పేరు చీమ పావురం. అనగనగనగనగనగా ఒక నది ఒడ్డున ఉన్న పెద్ద మర్రి చెట్టున ఒక పావురం నివసిస్తూ ఉండేది. దానికి నదిలోని నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక చిట్టి చీమ కనబడింది. ఆ చీమను ఎలా అయినా కాపాడాలనుకుంది పావురం. వెంటనే ఒక మర్రాకును త్రుంచి చీమకు దగ్గరగా నీళ్లలో వేసింది పావురం. ఆ ఆకుపై చీమ ఎక్కి కూర్చుంది. తేలుతున్న ఆ ఆకు ఒడ్డుకు చేరడంతో చీమ భూమిపైకి వచ్చింది. పావురం చేసిన సహాయానికి ధన్యవాదాలను తెలియజేసింది చీమ. చీమ కొంత దూరం ప్రయాణం చేస్తూ విల్లొమ్ములతో అటువైపు వస్తున్న ఒక వేటగాడిని, ఆ వేటగాడు పక్షుల కోసం నాలుగు వైపులా గాలించడం, చెట్టు కొమ్మపై కూర్చొని తినడంలో నిమగ్నమైన పావురాన్ని కూడా వేటగాడు చూడటం కూడా చీమ చూసింది. ఈ ఒక్క క్షణంలో వేటగాడు చెట్టు వెనక్కు దాక్కుని బాణం ఎక్కుపెట్టి పావురానికి గురిపెట్టాడు. ఇది గమనించిన చీమ పరుగుతో వేటగాడిని సమీపించి బాణం వదిలే సమయం చూసి చీమ వేటగాడిని కుట్టింది. బాధతో వేటగాడు పెద్దగా అరిచాడు. బాణం గురి తప్పి పావురం పక్క నుండి దూసుకుంటూ పోయింది. పావురం అక్కడి నుండి మరొక చోటుకి ఎగిరిపోయింది. తాను ఎలా రక్షింపబడ్డానన్న సంగతి పావురానికి తెలియలేదు. కానీ చీమకు మాత్రం తాను పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసినందుకు చీమకు చాలా సంతోషంగా ఉందన్నమాట. చూసారా పిల్లలు, ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి, మంచివారికి తెలియకుండానే ఉపకారం జరుగుతుంది. అందుకే ఎప్పుడూ కూడా అపకారం చేయకూడదు. ఉపకారం చేస్తే మనకు కూడా భగవంతుడు ఉపకారం చేసే వాళ్ళనే తారసపడేట్లు చేస్తాడనమాట. సరేనా పిల్లలు, ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.